నేను ఏదో రోజు ఈ పేదింటిని పెద్ద ప్యాలెస్ చేసి చూపిస్తాను. ఆ రోజు మీరు నమ్ముతారు. ఏ ముఠా మేస్త్రిగా జాయిన్ అవుతావా? నాన్నగారు రే, నువ్వు ఈ పిసినిగూడ భవనాన్ని ప్యాలెస్ చేయక్కర్లేదురా. ఈ భవనాన్ని గుడిసి చేయకుండా ఉంటే చాలు. సచ్ నేరో మైండెడ్ పీపుల్. ఏమండి ఏమండి రావే లక్ష్మి రా, నీ కొడుకు ఈ భవనాన్ని ప్యాలెస్ చేస్తాడట. అంటే ఏంటండి, తెలుగులో ఉన్న ఇంటి పేరుని ఇంగ్లీష్ లోకి మారుస్తాడా? అదిరా మీ అమ్మకి నీ మీద ఉన్న నమ్మకం. అమ్మా ఏంటే నువ్వు కూడా? చాలేరా, ఈ ఛాలెంజ్ లో అవి మనకి ఎందుకు గాని టీవీలో చిరంజీవి ఛాలెంజ్ సినిమా పెట్టి చూద్దాం. చూడండి చూడండి, దాంతో పాటు పని చేసే అమ్మ పనికిరాని కొడుకు అని కొత్త సీరియల్ వస్తుంది, అది కూడా చూడండి. మీరు ఇంకా ఆపండి, ఎప్పుడు నా కొడుకుని ఏదో ఒకటి అండమే. ఇదిగోండి ఈ సంచి పట్టుకెళ్ళి ఉగాది పచ్చడికి కావాల్సిన సామాన్లన్నీ పట్టుకురండి. నేనెందుకు, నీ కొడుకున్నాడు కదా మహర్జాతకుడు, నాకు పట్టుకొస్తాడు. సరే అయితే మరి వాటికి డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇచ్చి తెచ్చేలా అయితే నేనే వెళ్తాను కదే, ఆడెందుకు? సారగారికి ఈ సంవత్సరం అంతా వ్యయం వీక్ గాను ఆదాయం పీక్ గాను ఉందంట. అందుకే నేను రూపాయి కూడా ఇవ్వను. ఆడ ఆదాయంతోనే ఉగాది పచ్చడి కావాల్సిన సామాన్లన్నీ తమ్మను. తెస్తాడు, వాడికేం తక్కువ. అమ్మా నువ్వు అలాంటి కమిట్మెంట్ ఇవ్వకే. రే, నీ మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఓ తల్లిగా నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వెళ్ళరా వెళ్ళు, కానీ వెళ్లే ముందు ఒక మాట గుర్తు పెట్టుకోనా. ఏంటమ్మా? నువ్వు ఇంటికంటూ తిరిగి వస్తే అది ఉగాది పచ్చడి సరుకులతోనే. చాలే, నీ ఓవరాక్షన్ ఆపి వెళ్ళరా. ఓకే మమ్మీ. బ్యాంక్ మేనేజర్ గాడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? కొంప తీసి లోన్ డబ్బులు అడుగుతాడేమో, ఏదో ఒకటి చేసి కవర్ చెయ్యాలి. ఏవిరా, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటువి మరి తిరిగి డబ్బులు కట్టవా? ఏవి మా ఆయన గారు నీళ్ళేసుకున్నారండి. ఏంది నీళ్ళేసుకున్నాడా? అదే అదే స్నానం చేయడానికి వెళ్ళారండి. అయితే అర్జెంట్ గా వెళ్ళి మీ ఆయనకి ఫోన్ ఇవ్వి. స్నానం అంటే బాత్రూమ్ లో చేయట్లేదండి, సముద్రానికి వెళ్ళారు. ఏందది? హైదరాబాద్ లో సముద్రం ఏడుండది? మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం సముద్రంలో కొట్టుకెళ్ళిపోతుంది, దయచేసి తర్వాత చేయండి. ఏంది కొట్టుకుపోతున్నాడా? మరి నా డబ్బులు? అది కూడా సముద్రంలో కలిసిపోయినాయి. అమ్మయ్యా, ఓ శనిగాడిని తప్పించుకున్నాం. మావా ఎక్కడున్నావు? ఎక్కడే మావా, మీ ఇంటికి వస్తున్నా. ఓ వచ్చేవా, నేను నీకు సూపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను మావా. ఏంటి అది? కొంప తీసి నాతో ఫ్రెండ్షిప్ మానేస్తున్నావా? అయ్యే మరి అది జన్మలో జరగదులే గానీ లైట్ తీసుకో. మనకి ఇయర్ మామూలుగా లేదంట, ఇందాకే రాశి ఫలాల్లో చెప్పారు. సో ఇయర్ నేను రాజు అయితే నా మంత్రివి నువ్వే. ఎందుకు ఏ రాజ్యానికి రాజురా? ఇంకే రాజ్యానికి రా, ఈ పిసిని కొట్టి ప్యాలెస్ కి. దీనికి స్పెషల్ గా అవడం ఎందుకు? నువ్వు ఎప్పటి నుంచో దీనికి మగటం లేని మహారాజు కదా. అవును, కానీ ఇయర్ ఒకటో సంపాదించే అవకాశం వచ్చింది, అందుకే మా అమ్మ కూడా నాకు ఈ సీటు ఇచ్చి వచ్చింది. ఏంటిది? ఉగాది పచ్చడికి కావాల్సిన సామాన్లు. మరి డబ్బులు? అన్ఫార్చునేట్లీ ఇవ్వలేదు మావా. మరి ఎలా పట్టుకొస్తారా? ఎలాగోలా పట్టుకొద్దాం మావా. ఫస్ట్ ఈ సీటు చూడు, ఏమన్నాయి? మామిడికాయలు మన పిచ్చి పొలారావు గారి తోటలో లేపేద్దాం. నెక్స్ట్ వేప పువ్వు. ఇది ఎక్కడ దొరుకుద్ది? మార్కెట్ లోనే ప్రతి షాప్ కి వెళ్ళి కొసర అడిగామనుకో అది ఎసరంత అవుద్ది. నెక్స్ట్ ఐటమ్ బెల్లం. ఇది కష్టం. దేనికి కష్టమావా? మన వీధి రాముడి గుడిలో ఏం ప్రసాదం పెడతారు? అటుకుల బెల్లం. దాంట్లో అక్కులు తీసి బెల్లం తెచ్చేద్దాం. అబ్బా క్రేజీ మామా. నెక్స్ట్ అరటి పళ్ళు. అది కూడా గుడిలో ఉంటుందా? మామా యు ఆర్ బికమింగ్ టూ షార్ప్ రా. మా ఇంటి దగ్గర అమ్మాయిలంతా నువ్వు కత్తిలా ఉంటా ఉంటారులే. చింతపండు. గోరాగడి ఇంట్లో ఉంది. సూపర్ మామా. ఈ మాత్రం చీటికి మా నాన్న మళ్ళీ ఛాలెంజ్లు డబ్బులు సంపాదించుతా అంట. అవును మామా, మీ నాన్న డబ్బులు సంపాదించుకుని రమ్మన్నాడు కానీ దొబ్బుకుని రమ్మలేదు కదరా. ఓకే, మనం డబ్బులు ఇచ్చి తెస్తే ఏంటి, దొబ్బేసి తెస్తే ఏంటి, ఆయన తెలుసుదా ఏంటి? నిజమే మామా. ఫస్ట్ పిచ్చి పొలారా గడి తోటకెళ్ళి మామిడికాయలు తెంపుకొచ్చేద్దాం. ఓకే మామా. మామా ఎవరు లేరురా, ఇదే రైట్ టైం, వెళ్ళి తెంపుకొని వచ్చాయి. రే, తెంపుకొచ్చేయడానికి ఈ మల్లెపూలు కాదురా మామిడికాయలు. 1 నిమిట్. తను అబ్బా కరెక్ట్ టైంకి వచ్చారా. దేటి తమ్మన్నా? ఏం లేదురా, నేను ముగ్గుగాడి వెళ్ళి మామిడికాయలు కొత్తుంటాం. నువ్వు ఇక్కడ నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా చూడంతే. ఓకే తను ఆ, అలాగే తాకు కూడా తొందు తావుడు పళ్ళు తీసుకురందిరా. 9 మామిడికాయలా? 9 తాదే తొందు. రెండే. ఓకే. తను మళ్ళీ ఏంట్రా? ఎవరైనా తొత్తే దేని సిగ్నల్ తెవ్వాలి? జంపు అని సిగ్నల్ ఇరా, అప్పుడు మేము వెంటనే చంపైపోతాం. ఓకే మామా ప్లాన్ ఏంటంటే నేను తుస్సుమని పుష్ ఇస్తాను, నువ్వు బుస్సుమని చెట్టెక్కి, అప్పుడు నువ్వు జర్రమని మామిడికాయలు కోసేస్తే మనం తుర్రుమని పారిపోవచ్చు. నైస్ ప్లాన్ మామా, నువ్వే ఎక్కి. ఓరి ప్రతిసారి నేనే కదా ఎక్కేది. అందుకే మామా ఈసారి కూడా నువ్వే ఎక్కి. సర్లే తప్పుకో. మామా లెఫ్ట్ రా, ఆ లెఫ్ట్. ఉండరా తెంపుతున్నాను. అంగో అక్కడ చూడు పెద్దకాయ ఉంది. నువ్వు వచ్చి తెంపరా, నువ్వు వచ్చి తెంపు. సరే.
ఇంత తీనొస్తున్నాడేటి తే తను ఆ తెంపు తెంపు తింపుతున్నాను రా. తెహే తెంపు తెంపు సిగ్నల్ ఒరే తింపుతున్నాను రా. తెంపు తాదిరా తంపురా. ఎవర్రా అక్కడ? అబ్బా రేయ్, ఆగండ్రా. నువ్వు ఆగమంటే ఆగుతారు. వెళ్ళా